నమస్కారం. వాణి రామానుజం ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. మహాభారతం కథనం ప్రకారం అజ్ఞాతవాసంలో ఉన్న పాండవులు విరాటరాజు కొలువులో వివిధ మారువేషాల్లో జీవిస్తూ ఉంటారు. ధర్మరాజు కంకుబట్టు అనే నామధేయంతో రాజుకి అంతరంగిక స్నేహితునిగాను, భీముడు వరలుడు అను పేరుతో పాకశాలలో ప్రధాన నిపుణునిగా, అర్జునుడు బృహన్నలగా, దేవరాజైన ఇంద్రుని శాపం వల్ల 1 సంవత్సరం పాటు నపుంసకుడిగా, విరాటరాజు కుమార్తె ఉత్తరకు సంగీత నాట్యాలు నేర్పే గురువుగా స్థిరపడ్డారు. నకులుడు దామగ్రంథి అను పేరుతో విరాటుని గుర్రపుశాలలను రక్షించే అధికారిగా, సహదేవుడు తంత్రీపాలుడు అనే నామధేయంతో గోశాలలకు అధికారిగా బాధ్యతలను స్వీకరిస్తారు. ద్రౌపది రాణి సుదేష్ణాదేవికి సైరంధ్రి అను పేరుతో సేవకురాలిగా ఉంటుంది. ఆ సందర్భంలో ద్రౌపది భవానీ పార్వతీదేవి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తూ తనను, తన భర్తలను కష్టాల నుండి కడతేర్చమని, విజయం ప్రసాదించమని మనోహరమైన ప్రార్థన చేస్తుంది. సముద్రాల రాఘవాచార్య కలం నుండి జాలువారిన సుసర్ల దక్షిణామూర్తి సంగీత సారథ్యంలో శ్రీమతి పి. సుశీల గారు అద్భుతంగా ఆలపించిన, మహానటి సావిత్రి గారు ద్రౌపదిగా నటించిన, అద్భుత జనాదరణ పొందిన నర్తనశాల చిత్రం నుండి అవతరించిన ఈ పాట జననీ శివకామిని అనే పాటను ఆలపిస్తాను, వినండి. మరి శివకామిని జయ శుభకారిణి విజయరూపిణి, జననీ శివకామిని జయ శుభకారిణి విజయరూపిణి, జననీ శివకామిని. శివకామిని జయ శుభకారిణి విజయరూపిణి, జననీ శివకామిని. కలుగు చేయాలు నీ దరినున్నా తొలగు భయాలు, నీ దయలున్నా కలుగు చేయాలు, నిరతము మాకు నీడగా నిలచి నీడగా నిలచి
శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జనని శివకామిని. విన్నారు కదండి నా పాట. కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సెలవా మరి.